నువ్వు ఆవకాయ గురించి తెలియని వాళ్ళు కూడా ఉన్నారంటే నాకైతే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని మంచిగా ఆవకాయ పెడుతుర్రు, అందరూ నువ్వు ఆవకాయ పెట్టుకోవాలి అని చెప్పేసి చెప్తుంటే నువ్వు ఆవకాయనా వాట్స్ దట్ అని అంటున్నారు. ఇట్స్ అ మోస్ట్ డెలిషియస్ థింగ్ ఆన్ ఎర్త్ యూ గైస్, డెఫినెట్గా ట్రై చేయాలా. అండ్ చాలా సింపుల్ రెసిపీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా వెరీ మినిమల్. మేము చిన్న చిన్న బ్యాచెస్ లాగా వేసుకుంటాం కాబట్టి ఒక 15 కాయలు తీసుకున్నాం. ఈసారి అయితే మంచిగా కొట్టించి తూడ్చేసి కొంచెం సేపు ఎండలో పెట్టినాం, ఏమైనా మాయిశ్చర్ ఉంటే పోతుంది అని చెప్పేసి. ఫస్ట్ దీని తాలింపు కోసం అయితే మన లిటిల్ ఫార్మర్ బుల్ ప్రెస్డ్ కోల్డ్ ప్రెస్డ్ నువ్వు పప్పు నూనె వాడుతున్నాము. ఇంతకీ మన లిటిల్ ఫార్మర్ ఆయిల్స్ వాడడం స్టార్ట్ చేసిరా లేదా, లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ యూ గైస్. అండ్ దీంట్లో కొంచెం అంతా ఆవాలు, జీరా, వెల్లుల్లి పొట్టు తీయకపోయినా ఏం కాదు, కొంచెం అంతా జింజర్. అది కొంచెం వేగిన తర్వాత ఆర్పేసుకొని కొంచెం చల్లగా అయ్యే వరకు ఉంచాలి. ఇంతలోపు మనము ఈ పీసెస్లల్లా సేమ్ నువ్వు పప్పు నూనెనే కొంచెం అంత వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత రోస్టెడ్ మస్టర్డ్ పౌడర్ అంటే వేయించిన ఆవ పిండి ఉంటుంది కదా, అదొక 2 స్పూన్స్, సాల్ట్, కొంచెం అంత పసుపు, వేయించిన తెల్ల నువ్వులు కూడా మంచిగా ఇట్లా పౌడర్ లాగా వేసుకొని ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. అంతే, సింపుల్ కదా. మొత్తం ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తాలింపు కూడా వేసేసుకోవాలి ఇందులోనే మనం ఇందాక వేసుకున్నది. అంతే, పులిహోర కలిపినట్టు కలుపుడే. నెక్స్ట్ అంతా వర్షాకాలమే కాబట్టి మంచిగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే అసలుకి ఆహా క్రేజీగా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా తినొచ్చు, మంచి డివైన్ టేస్ట్ ఉంటుంది.